ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మాజీ మంత్రి హరీష్ రావు, మంత్రి శ్రీధర్ బాబుల మధ్య మాటల యుద్ధం నడిచింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతోందని హరీష్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. డిఏలు, బకాయిలు, పీఆర్సీ పెన్షన్ల నుంచి లీవుల వరకు అన్ని విషయాల్లోనూ కష్టపెడుతున్నారన్నారు. హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. హరీష్ రావు మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయన్నారు. అధికారంలో ఉన్నప్పుడు 20వ తేదీ వరకు జీతాలు ఇవ్వలేని వాళ్లు ఇప్పుడు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు శ్రీధర్ బాబు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6 డిఏలు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు పీఆర్సీ ఇయ్యలేదు. మేనిఫెస్టోలో పెట్టి కూడా ఈహెచ్ఎస్ స్కీమ్ ను అమల్లోకి తేలేదు. గత 2 సంవత్సరాల నుంచి సిపిఎస్ కింద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన కాంట్రిబ్యూషన్ డబ్బులను కూడా మీరు కట్టకుండా దాన్ని దారి మళ్లిస్తా ఉన్నారు. 2 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగుల భవిష్యత్తు ఈరోజు ప్రశ్నార్థకంగా మారుస్తా ఉన్నారు. రాష్ట్రంలో 1,00,000 మంది పోలీసులకు సరెండర్ లీవ్లు, టీఏలు, డిఏలు రాక ఇబ్బందులు పడతా ఉన్నారు. హరీష్ రావు గారు వారి పార్టీకి సంబంధించి ఉద్యోగస్తుల గురించి, వారి సంక్షేమం గురించి మాట్లాడుతున్నారంటే ఏ విధంగా ఉందంటే దయ్యాలు వేదాలు వలికినట్టు ఉంది అధ్యక్ష. ఉద్యోగస్తులకి ప్రతి నెల వారి జీతభత్యాలకు సంబంధించి 20వ తారీఖు వరకు జీతాలు ఇయ్యలేని పరిస్థితుల్లో వారి ప్రభుత్వం నడిపారు. ఇప్పుడు వారి ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. తెలంగాణ అసెంబ్లీలో బాంబుల గొడవ రగడ నేర్పింది. మేడిగడ్డ ప్రాజెక్టు లాగే తనుగుల చెక్ డ్యాంను కూడా బాంబు పెట్టి పేల్చారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఈ విషయాన్ని స్వయంగా ఇరిగేషన్ అధికారులు ధృవీకరించారన్నారు. దీన్ని అధికార పక్ష నేతలు తప్పుబట్టారు. మేడిగడ్డపై అసత్య ప్రచారాలు చేయటం సిగ్గుచేటు అని మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు. మొన్న నా నియోజకవర్గంలో చెక్ డ్యామ్ని రాఘవ కన్స్ట్రక్ట్ చేసింది. కాంట్రాక్టర్ తనుండే దాన్ని బాంబు పెట్టి పేల్చేయడం జరిగింది. ఎట్లయితే మేడిగడ్డను బాంబు పెట్టి పేల్చిండ్రో ఇవాళ తనుగుల చెక్ డ్యామ్ని కూడా బాంబు పెట్టి పేల్చిండ్రు. అది నేను చెప్పింది కాదు అధ్యక్ష, అది నేను చెప్పింది కాదు. అధ్యక్ష కూర్చో ప్లీజ్. కూర్చొని మాట్లాడితే కాదు కదా. అధ్యక్ష, సభ్యుడు మాట్లాడుతూ బాంబులతో పేల్చేస్తున్నారని అసత్య ప్రచారాలు ఇక్కడ కూడా మాట్లాడడం సిగ్గుచేట అధ్యక్ష. దాన్ని వెంటనే తొలగించాలి అధ్యక్ష. రికార్డులోకి వెళ్ళి తొలగించాలి అధ్యక్ష. భాష మంచిగా మాట్లాడమని.